హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వనిత. వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి కొత్త ఆవకాయ పచ్చడి అండి. ఈ పచ్చడి అనేది చాలా టేస్ట్గా ఉంది. అలాగే చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి. ఇప్పుడు కొత్తగా పచ్చడి పట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. కానీ మరీ ఎక్కువ పచ్చడి పట్టకూడదు, ఎందుకంటే లేత మామిడికాయలు కాబట్టి మనకి పచ్చడి ఎక్కువగా నిల్వ ఉండదండి. అందుకనే కొద్దిగా పచ్చడి అనేది పట్టుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా మామిడికాయలు తీసుకున్నానండి. ఈ మామిడికాయలని వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇలాగా నీట్గా కడిగిన తర్వాత ఒక క్లాత్తో తడి ఏమాత్రం లేకుండా తుడిచేసుకోవాలండి. వీటిని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇవి లేత మామిడికాయలే కదండి, అందుకనే కత్తిపీటతో మనం చాలా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం. ముక్కలు అనేవి మనకు నచ్చిన సైజులో కట్ చేసేసుకోవచ్చు. మామిడికాయలు అనేవి లేతవి కాబట్టి మనకి టెంక్ అనేది తయారవదండి. అందుకని పొట్టు అనేది ఏముండదు. లైట్గా క్లీన్ చేసేసుకుని తడి మాత్రం తుడిచేసుకోవాలండి. ఇదే విధంగా ముక్కలు మొత్తం కూడా కట్ చేసేసాను కదండి. ఇప్పుడు ఏదైనా పొట్టులా ఉంటే కనుక ఇలా స్పూన్తో క్లీన్ చేసుకోండి, లేకపోతే క్లాత్తో తుడిచేసుకుంటే సరిపోతుందండి. ఇదే విధంగా ముక్కలు మొత్తం కూడా నీట్గా తుడిచేసానండి. ఇలా తుడిచేసిన తర్వాత మనం ఈ ముక్కల్ని కొలుచుకుందాం. ఇలా కొలవడం వల్ల మనకి ఉప్పు కారం వేయడం చాలా ఈజీ అవుతుందండి. ఏదైనా బౌల్ కానీ ఏదైనా గిన్నె అయినా ఏదో ఒకటి తీసుకోవచ్చండి. నేనైతే ఈ గ్లాస్ తీసుకున్నాను. ఈ గ్లాస్తో 4 గ్లాసుల ముక్కలు అయ్యాయండి. ఇప్పుడు ఈ ముక్కల్ని 2 ప్లేట్లలోనూ పెట్టి కొద్దిసేపు ఆరనిద్దామండి. ఈవినింగ్ వరకు అలా ఆరబెట్టేసుకున్నాను నేను. పూర్తిగా ఆరిపోయిన తర్వాత పచ్చడి అనేది కలుపుకుందాం. ఇప్పుడు ఒక బేషన్ తీసుకొని మనం ఆరబెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని ఈ బేషన్లో వేసేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. అలాగే కారం 4 గ్లాసుల ముక్కలకు వచ్చేసి 1 గ్లాసు కారం పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఉప్పు తీసుకుందామండి. ఉప్పు అనేది గ్లాసుకి కొంచెం తగ్గించి తీసుకోవాలండి, ఫుల్గా తీసుకోకూడదు. మనం కారం ఫుల్గా తీసుకున్నాం కాబట్టి ఉప్పు అనేది కొంచెం ఎల్తిగానే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ వరకు మెంతి పొడి వేసుకున్నానండి. అలాగే వెల్లుల్లిపాయలండి, లైట్గా దంచి వేసుకోవడమేనండి. వెల్లుల్లిపాయలు కొలత ఏమీ లేదండి, మనం ఎన్నైనా వేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అలాగే మీరు ఆవపిండి తినేవాళ్ళైతే 1 స్పూను ఆవపిండి కూడా వేసుకోవచ్చండి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏ గ్లాస్తో అయితే కొలుచుకున్నామో ఆ గ్లాస్తో వేరుశనగ నూనె తీసుకోవాలండి. ఇలాగా కొద్ది కొద్దిగా పోసుకుంటూ మొత్తం కలుపుకుందాం. ఇప్పుడు ఈ పచ్చట్లో ఆయిల్ అనేది ఏం కనిపించదండి. మనం స్టార్టింగ్ కలిపినప్పుడు ఏముండదు. మనకి 3వ రోజు వచ్చేసరికి మనకి పచ్చడి అంతా బాగా ఊరి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం కలుపుకొని అలా ఉంచేసుకోవాలి. చూసారు కదండి, కలపడం అయిపోయింది. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం కూడా నీట్గా ఇలాగా సర్ది పెట్టేసుకోవాలండి. ఇలా నొక్క పెట్టేసుకొని ఏదైనా ఒక ప్లేటు మూత పెట్టేసేసి 3 డేస్ వరకు అలా ఉంచేసుకుందామండి. అంటే నేను కొంచెమే పచ్చడి కలిపాను కాబట్టి ఇలా బేషన్లోనే ఉంచేసుకున్నానండి. ఎక్కువ కలుపుకోవాలంటే మనం ఏదైనా డబ్బాలో పెట్టుకోవాలి. చూసారు కదండి, 3 డేస్ తర్వాత మనకి పచ్చడి అనేది ఎంత బాగా వచ్చిందో. ఆయిల్ కూడా పైకి తేలి పచ్చడి బాగా ఊరిందండి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా ఒకసారి కలుపుకుందామండి. కలుపుకున్నప్పుడు మనకి ఉప్పు కానీ తక్కువైతే అప్పుడు కొంచెం కలుపుకోవచ్చండి. అంతేగాని ఉప్పు ఒక్కసారి ఎక్కువ వేయకూడదు. నాకైతే ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయండి. కొలత ప్రకారం వేసాను కాబట్టి అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనకి ఈ కొత్త ఆవకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయింది కదా. అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి.